హాయ్ హలో అండి, నమస్తే. ఇవాళ నేను 20 పాట్ తీసుకున్నానండి, 20 డయామీటర్ ఇది. ఇందులో మనం ఏంటంటే ఇప్పుడు నేను ఫ్లేమ్ వెలిగిస్తున్నాను. వెలిగించేసి ఫ్రీ హీట్ అనేది యాజ్ యూజువల్ చేసుకోవాలి. మనం ఏఎంసీలో ఎప్పుడైనా సరే ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఫ్రీ హీట్ అనేది ఈ రెడ్ కలర్ ఉంది కదండి, ఇక్కడ వరకు వచ్చేంత వరకు మనం హీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏమేమి యాడ్ చేస్తామో ఉప్మాలో మనం స్పైసెస్ వేసుకుంటాం కదా, వాళ్ళు జీలకర్ర యాడ్ చేస్తాను. తర్వాత వచ్చేసి మనకు కావాల్సినంత క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, అల్లం, మన ఇంట్లో ఇంకా బీన్స్, పీస్ ఇలాంటివన్నీ ఉంటే వేసుకోవచ్చు. నేను డెమో కాబట్టి ఇలా చూపిస్తున్నాను. మనం ఎంత వెజిటేబుల్స్ తీసుకుంటే అంత హెల్త్కి మంచిది. ఆడియో దమ్ ఫ్రీ హీట్ వరకు పెట్టానండి. ఫ్రీ హీట్ నుంచి మనకి ఏంటంటే ఆడియో దమ్ ఫ్రీ హీట్ అయిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనకి బీప్ సౌండ్ వచ్చిందండి. అవ్వగానే మీరు చూస్తే రెడ్ కూడా ఇక్కడి వరకు వచ్చేసింది. కొంచెము స్పైసెస్ వేసాను. ఇవి అవే మనకి మీకు చూస్తుంటే చిటపట అవి సౌండ్ వస్తున్నాయి. ప్లస్ మనకి ఆనియన్స్, క్యారెట్స్, కరివేపాకు, అల్లం, తర్వాత గ్రీన్ చిల్లీ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఫ్రీ హీట్ రెడ్ వరకు అయింది కదండి, 60 డిగ్రీస్ వరకు మనకి అయ్యేంత వరకు లిడ్ క్లోజ్ చేసేయాలి. చూడండి, చక్కగా మనకి ఏం స్టిక్ అవ్వకుండా యాజ్ టీజ్గా ఉంటుంది కలర్ అంతా కూడా. మనం ఏదైనా మిల్లెట్స్ తీసుకున్నప్పుడు ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, 1.5 వాటర్ వేస్తే సరిపోతుంది. నేను మిల్లెట్స్ ఉప్మాకి సెక్విక్ లిడ్ వాడుతున్నానండి. సెక్విక్ లిడ్లో అంటే మనకి ఓన్లీ 1 మినిట్లో ఉప్మా అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి ఆడియో దమ్ సెట్ చేస్తున్నాను. మనకి టర్బోలో 1 మినిట్ సరిపోతుందండి. మైనస్ చేస్తే మనకి 1 మినిట్ అవుతుంది. ఇప్పుడు మనకి కంప్లీట్ 0-0 అయిందండి. ఇప్పుడు మనకి మిల్లెట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. ఇది అనేది ఇట్లా వచ్చింది కదా, ఇక్కడ చూస్తే మీకు టర్బోలో లాస్ట్ వచ్చింది. ఇప్పుడు ఫ్లేమ్ బంద్ చేస్తున్నాం. అంటే ఒక 2-3 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఏదైనా వేడి మీద తీయము. కంప్లీట్ అయిపోయిందండి. 2 మినిట్స్ అయిపోయినాక ఓపెన్ చేయొచ్చు అన్నాను కదా. ఇప్పుడు మనకు మిల్లెట్స్ ఉప్మా అనేది రెడీ. చాలా చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. హ్యాపీగా మనం ఏంటంటే రవ్వ బదులు ఇది యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు అండి ఏఎంసీలో ఆల్ రెసిపీస్ అన్నీ కూడా. మోర్ రెసిపీస్ కోసం నన్ను ఫాలో చేయండి. ఇన్ఫర్మేషన్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.